పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 10వ రోజు ప్రార్థనలో మనమందరము కూడా ఏక హృదయముతో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మంచి దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, మార్పు లేని దేవుడవు, మహిమ కలిగినటువంటి దేవుడవు. ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ పరిశుద్ధాత్మ శక్తితోటి నింపండి. వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 1 అధ్యాయం 15, 16 వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని సెలవిస్తూ ఉన్నారు. అవును ప్రభువా, సిలువలో మా కొరకు మీరు కార్చిన ప్రశస్తమైన రక్తముతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, నూతనపరచండి తండ్రి. ఈరోజు నీ పరిశుద్ధతను కలిగి నీ వలె పరిశుద్ధులుగా జీవించులాగున, ఈ లోకంలో నీకు సాక్షిగా మాదిరికరంగా జీవించులాగున కృపను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును ప్రభువా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి మీరు సెలవిచ్చినట్టుగా వాక్యంలో స్పష్టంగా మాకు తెలియచేస్తూ ఉన్నది తండ్రి. దూతలు ఆరేసి రెక్కలు వేసుకొని, రెండిటితో తమ ముఖమును కప్పుకొని, రెండిటితో వారి పాదములు కప్పుకొని, రెండిటితో ఎగురుచు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కేకలు వేస్తూ గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. అవును ప్రభువా, నువ్వు పరిశుద్ధమైన దేవుడవు, పరిశుద్ధమైన స్థలములో ఉండే దేవుడవు, కేరుబుల మధ్యలో, సేరాఫుల మధ్యలో ప్రభువా స్తుతించబడుతున్నటువంటి దేవుడవు ప్రభువా. ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. యేసుక్రీస్తు ప్రభు నామంలో మేమందరము పరిశుద్ధతను కలిగి కుటుంబంతో కలిసి నిన్ను స్తుతించి, ఆరాధించి, ఘనపరచులాగున కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. 1 పేతురు 1 అధ్యాయం 15, 16 వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా ప్రభువా, పరిశుద్ధంగా ఉండడానికే మీరు పిలిచారని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువా, మేము పరిశుద్ధులుగా ఉండటం మీ చిత్తమై ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువా, పరిశుద్ధత లేకుండా దేవుని చూడట అసాధ్యము, అది అసాధ్యమైనటువంటి కార్యమని సెలవిస్తూ ఉన్నాను. ఈరోజు నిన్ను చూచులాగున ప్రభువా, ముఖాముఖిగా నిన్ను దర్శించులాగున నా తండ్రి, నీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. మా ఆలోచనలు, మా తలంపులను, మా క్రియలను ప్రభువా మీరు పరిశుద్ధపరిచి, ఈరోజు ప్రత్యేకంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 6వ వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా ప్రభువా, మేము పరిశుద్ధతలో ఎదుగుటకు కృప చూపించండి తండ్రి. మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి. ఈరోజు మా పాపంలో ప్రభువా ఒప్పుకుంటూ ఉన్నాం, మేము పశ్చాత్తాప పడుతూ ఉన్నాం. మా జీవితాల్ని ప్రభువా సజీవ యాగముగా మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచండి తండ్రి. మీరు ఎలాగైతే పరిశుద్ధులుగా ఉన్నారో తండ్రి, అలాగ పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధమైన ఆలోచనలను, పరిశుద్ధమైన క్రియలను, పరిశుద్ధమైన తలంపులను మేము కలిగి ప్రభువా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి కుటుంబంలో నా తండ్రి ప్రభువా, మీరు ఈ పరిశుద్ధతను అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధులుగా ఉండి నా తండ్రి, ఎత్తబడే గుంపులో ప్రభువా మేము ఉండులాగున ప్రభువా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి. మీరు చేస్తున్న ప్రతి అద్భుతమైన కార్యాలు బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, కాపాడండి, భద్రపరచండి. నీ కృపలో నా తండ్రి ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించి, నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యముతో మమ్మల్ని నింపి నా తండ్రి, నీ రక్తముతో కడిగి నా తండ్రి నూతనపరిచి, పరిశుద్ధపరిచి, నీ కొరకు ప్రభువా సజీవ యాగముగా మా శరీరములు సమర్పిస్తూ ప్రభువా బ్రతికే కృపను మాకు అనుగ్రహించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.